కంసుడు ఎలా జాగ్రత్తతో ఉన్నారు అంటే, కంసుడు వెంటనే తన బావ అయిన వాసుదేవుని మరియు చెల్లెలు అయిన దేవకిని కారాగారంలో బంధించారు. ఇనుప సంఖ్యలతో బంధించబడిన వాసుదేవుడు మరియు దేవకి కారాగారంలోనే ప్రతి సంవత్సరము ఒక మగ శిశువును జన్మించేవారు. ప్రతి శిశువును విష్ణు అవతారము అని అనుకున్నారు కంసుడు. అప్పటి నుండి కంసుడు దేవకికి పుట్టిన శిశువులను వరుసగా వారందరినీ వధిస్తున్నారు. ముఖ్యంగా అష్టమ గర్భము గురించి భయపడుతున్నారు. కానీ నారద మహర్షి కంసుని దగ్గరికి వచ్చినప్పటి నుండి ఏ శిశువు అయినా శ్రీకృష్ణుడే కావచ్చు అని అనుకుంటున్నారు కంసుడు. కనుక దేవకికి మరియు వాసుదేవునికి జన్మించిన ప్రతి ఒక్క శిశువును వధించడం సరి అయిన నిర్ణయము అని భావించారు కంసుడు. నారద మహర్షి అనుగ్రహంతో కంసుడు తన పూర్వజన్మ గురించి తెలుసుకున్నారు. అసలు కంసుని పూర్వజన్మ ఏమై ఉంటుంది?